స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నా పేరు రంగారెడ్డి. నాకు 4.5 ఎకరాల పొలం ఉంది. ఉల్లిగడ్డ వేసింటే ఉల్లిగడ్డ రేట్లు లేక చేనులోనే కుళ్ళిపోయా. మరి తీరా పత్తి వేసింటే పత్తి కరెక్ట్ ఇరుసుకునే టయానికి వర్షం వచ్చి వాగు వచ్చి అందరి వంక వాగు వచ్చి కేసి మొత్తం మునిగిపోయింది. ఈ పత్తి కూడా నోటికి రానట్టు అయిపోయింది. ఈ రైతు పరిస్థితి దీన పరిస్థితిలోనే ఇంకా ఒక్క సాగు తప్ప వేరే మార్గం లేదు. రైతుకి అప్పులు కోసుకొని బ్యాంకులు అప్పులు లేము. వాళ్ళేమి వరదలు పోయేవంటే ఇడిచిపెట్టరు, మనకు అన్ని నాశనం ఏమంటే ఇడిచిపెట్టరు. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇంటికి వచ్చి మాకు ఖచ్చితంగా కట్టాలంటారు. రేపు మార్చిలు ఖచ్చితంగా కట్టాల్సింది. ఏ రకంగా కట్టాలా? ఉల్లిగడ్డ చూస్తే అట్లా నాశనం అయిపోయా. పత్తి చూస్తే ఇప్పుడు ఒక మొత్తం ఇరుసుకునే టైంలో వర్షం వంక అందరూ వచ్చేసి మొత్తం మునిగిపోయింది. ఏ పంట దమ్మిడి పంట చేతికి రావడం లేదు. రైతుల పరిస్థితి చాలా ఘోరము. ఎకరాల పొలం ఉంటే ఇప్పుడు సుమారుగా 2-3 వేల ఎకరాల పొలం మొత్తం నీటి మునిగిపోయింది. చాలా ఈ ప్రభుత్వం ఆదుకోకుంటే జీవనాధారం లేదు, బ్రతుకు లేదు. అసలు వాస్తవం అంటే బ్రతుకు లేదు. ఈ అవకాశం మేము చెప్పిన గమనించి ప్రభుత్వం చర్య తీసుకొని మాకు ఏదో కాస్తో కూస్తో నష్టపరిహారం ప్రకటిస్తే బతకగలరు, కానీ లేకుంటే రైతు అప్పుల పాలైపోయేసి ఆత్మహత్యలే సరైన. వరి వేసినారు, తర్వాత వచ్చి పత్తి వేసినారు, ఉల్లిగడ్డ వేసినారు, మిరప వేసినారు. కానీ పత్తి సుమారుగా అంటే 3-4 వేల ఎకరాలు పత్తి వేసినారు. గంజల్లో 5,000 ఎకరాలు ఉంటే 3,000 ఎకరాలు పత్తి వేసి ఉంటారు. కానీ సర్వనాశనము. అధికారులు, పై అధికారులు వచ్చి కలెక్టర్ గారు వచ్చి ఒక్కసారి చేను పైన ఒక్కసారి వాళ్ళు మేము చెప్పేది కాదు, వాళ్ళు వచ్చి చూసిపోతే ఎంత ఘోరం జరిగిందో రైతు పరిస్థితి అది అర్థమవుతుంది. కానీ మేము చెప్పినా తక్కువే. అధికారులు వచ్చి చూస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. 1000 ఎకరాలు భూమి పోయింది. మాకు ఎవరు సాయం చేయనీక ఎవరు రాలేదు ఇంతవరకు. అయ్యేదే మాకు ఆదుకునే వాళ్ళ ఉల్లి తోట మిరప వల్ల పెరిగింది. వరదలు పోయింది, 1000 ఎకరాల పైన పోయింది. మాకు ఎవరు రాలేదు ఈ టైంలోన. మాకు ఉల్లి, పత్తి, మిరప వేసినారు. కానీ మునిగి పోయినవి ఉల్లిగడ్డ అన్నీ 100 ఎకరాలు మునిగింది. 10 లక్షలు అయిపోయినవి. నాకు ఆదుకునే వాళ్ళ గవర్నమెంట్ అని విజ్ఞప్తి. పంట చేతికి వచ్చే పరిస్థితి లేదా? ఇంకా వచ్చలేదు, చేతిలోకే వచ్చలేదు. ఇంకా మాది వంకలకే పోయినది. మల్లెల వాగ నుండి అందరి వంక ఏకమై మునిగిపోయింది. మా చేనులు పొలాలు మొత్తము 1000 ఎకరాలు ఆదుకోవాలని కోరుతున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.